హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సింపుల్గా అయితే రోటి చట్నీ చేద్దామండి. బచ్చల కూరతో అయితే ఎప్పుడు మిక్సీలో చేసుకుంటాం కదా, మిక్సీ కంటే రోటిలో చేసుకుంటే అసలు టేస్టే వేరు అసలుకి. ఇప్పుడైతే చూద్దాము. బచ్చల కూర అయితే ముందుగా కడిగి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని జీలకర్ర వేయించి పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొంచెం నూనె వేసి శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించి పట్టుకోవాలండి. తర్వాత అయితే బచ్చల కూరని వేయించుకోవాలి. అందులోనే టమాటాలు, కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే రోట్లో మనం వేయించుకున్న పప్పులు, వెల్లిపాయలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బచ్చల కూర వేసి రుబ్బాలండి. తర్వాత అయితే టమాటాలు, మన టేస్ట్కి తగినంత ఉప్పు, కారం వేసి రుబ్బుకున్నాక మనమైతే పోపు పెట్టుకోవాలండి. మంచిగా పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు పెట్టుకుంటే మనకైతే టేస్టీ బచ్చల కూర రోటి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.